హాయ్ స్టూడెంట్స్. సో రీసెంట్గా మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చిందండి. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 9/25 అండి. ఓకే, సో 2025 ఇయర్లో మనకి 8 నోటిఫికేషన్స్ వచ్చాయి. అండ్ ఆల్సో దిస్ ఇస్ అనదర్ నోటిఫికేషన్, దట్ ఈస్ నెంబర్ 9th నోటిఫికేషన్. ఓకే, యా, అండ్ ఇది లెవెల్ 1 పోస్ట్ అండి. ఓకే, సో ఇది లెవెల్ 1 పోస్ట్ ఆర్ లేదా దీన్ని ఏమంటారంటే గ్రూప్ డి పోస్ట్ అంటారండి. ఓకే, సో రైల్వేలో నాకు సిస్టంలో ఉన్నాను కాబట్టి సో నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లెవెల్ 1 పోస్ట్. ఓకే, సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అట్లా లెవెల్ 14, 15 వరకు ఇట్లా నెంబర్ ఆఫ్ వేకెన్సీ పోస్టులు ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ రూపంలోనే చదవాలండి ఎప్పుడైనా. ఓకే, సో నేను దీంట్లో నుంచి మ్యాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి సపరేట్గా పెట్టట్లేదు. సో దట్ ఈస్ రాంగ్. సో మీ ఎలిమినేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నోటిఫికేషన్ చదవడంలోనే స్టార్ట్ అవుతుంది మీ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. ఓకే, సో సిస్టంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, రైట్. సో ఈ అనెక్షర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ అనెక్షర్స్ ప్రతిదీ మీరు చూసుకోవాలి. అండ్ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే జనరల్గా మీకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నేను సిస్టంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఎగ్జామ్ కష్టపడి రాస్తారు, స్టేజ్ 1 క్లియర్ చేస్తారు, స్టేజ్ 2 క్లియర్ చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోతుంది, లాస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వస్తుందండి. ఓకే, సో అక్కడ ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అంటే నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు లేదా అప్లై అయ్యే ముందే కూడా మీరు అప్లై చేసుకునే ముందు ఇవన్నీ పర్ఫెక్ట్గా చదివి ఇవన్నీ మీరు రెడీ చేసుకోవాలి. ఓకే, సో మీరు కొద్దిగా అటు ఇటు అయ్యి ఎగ్జామ్ అయిపోయినాక చేస్తా అంటే కుదరదు. ఓకే, సో జస్ట్ రిజెక్ట్ చేసేస్తాడు అంటే మీరు కష్టపడి మీరు సాధించిన జాబ్ కూడా లాస్ట్ మూమెంట్లో పోతుందండి. ఓకే, సో మీరు కాల్ పట్టుకున్నా ఏం చేసినా కూడా మీకు జాబ్ ఇవ్వరు. రూల్ ఈజ్ రూల్ అండి. ఓకే, సో ఈ కేసెస్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలోనే చదవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చదవండి, టైం తీసుకొని చదవండి, రైట్. 7th నోటిఫికేషన్ అండి. సో ఇది పోస్ట్ లెవెల్ 1 పోస్ట్. సో డేట్ ఆఫ్ ఇండికేట్ నోటీస్ ఎప్పుడు వచ్చింది మనకి ఇది? సో 27/12/2025లో వచ్చేసింది. ఓకే, సో ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి? 31/1/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో January 31 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు వచ్చాడు మనకి? 2/3/2026 అంటే March 2కి నైట్ 23:59 hours క్లోజ్ అవుతుంది. అలా అని మీరు అప్పటిదాకా వెయిట్ చేయకూడదండి. ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి అన్నీ. కనీసం మీరు February మిడ్ లోపల అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చెప్తాను నేను, చూడండి. సో లాస్ట్ మూమెంట్లో ఏంటంటే మీకు సర్వర్ ప్రాబ్లం వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. అందరూ అదే టైంలో కూర్చుంటారు. ఓకే, సో ఆ టైంలో కొంతమందికి అప్లై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో క్లియర్గా ఈ డేట్ వరకు అని వెయిట్ చేయకండి, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ క్లుప్తంగా చదవండి. సో చదివి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ పర్ఫెక్ట్గా మీరు రెడీ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే, సో డోంట్ వేస్ట్ ఫర్ లాస్ట్ మూమెంట్, రైట్. సో పోస్ట్ ఏంటి ఇక్కడ? సో మనకి మెడికల్ స్టాండర్డ్ ఏమి ఉండాలి? సో మనకి ఇనిషియల్ పే ఎంత అని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు మనకి. సో టోటల్ వేకెన్సీస్ ఎంత అంటే ఇక్కడ మనకి 22,195 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో. ఓకే, ఓవరాల్ ఇండియాలో సో 22,195 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ ఇనిషియల్ పే ఎంత? 18,000. ఓకే, సో 18,000 అంటే 18,000 కాదండి, 18,000 మనం ఏమంటారు బేసిక్ పే అంటాము. సో బేసిక్ తర్వాత మీకు DA, TA అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటాయి, అన్ని కలిపితే మీకు 35,000 దాకా వస్తుందండి. ఓకే, ఇనిషియల్గా మీరు జాయిన్ అవుతే డ్యూటీ స్టార్ట్ అవుతే ఒక 35,000 దాకా మీ చేతిలో వస్తాయి. దట్టు ఈ 7th పే కమిషన్. ఓకే, సో వన్స్ ఒకసారి 8th పే కమిషన్ మనకి దగ్గరలో ఉంది, ఐ థింక్ ఇస్తారు డెఫినెట్గా. 8th పే కమిషన్ మనకి 2 years 3 years ఇస్తారు కాబట్టి సో మనకి మీ శాలరీ అనేది అరౌండ్ ఒక 45,000 to 50,000కి వెళ్ళిపోతుందండి. లెవెల్ 1 పోస్ట్లోనే 50,000 దాకా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో 8th పే కమిషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, రైట్. సో నెక్స్ట్, సో దీంట్లో నాకు పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం అనిపించలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్స్ అంటున్నాడు అండి. పాయింట్ టు బి నోటెడ్. ఓకే, అండ్ ఇంకేమంటున్నాడు? సో మెయిన్ పాయింట్స్, సెలెక్షన్ ఆఫ్ RRB ప్రిఫరెన్సెస్, క్యాండిడేట్స్ కెన్ చూస్ ఓన్లీ 1 RRB జోన్. ఓకే, మీరు ఏదో ఒక RRB జోన్లోనే అప్లై చేయాలి. మీరు 2-3 జోన్లు అప్లై చేశారనుకోండి, అల్టిమేట్గా ఏమవుతుంది? ఇదంతా లింక్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ డబుల్ అప్లికేషన్ వచ్చిందంటే యూ విల్ బి రిజెక్టెడ్. ఇంకా మీరు ఎగ్జామ్కి రాయకుండా చేస్తాడు వాడు, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇలాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటాడండి. సో అందుకని చెప్తున్నాను. ఓకే, సో కొంతమంది తెలిసి అప్లై చేస్తారు, కొంతమంది తెలియక అప్లై చేస్తారు, వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను, రైట్.
నెక్స్ట్ పాయింట్కి ఏమంటున్నారు చూడండి ఒకసారి. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ పోస్ట్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ ఓన్లీ వన్ అప్లికేషన్ ఇస్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్. ఓకే, ఒకే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇది అంత అవసరం లేదు. క్రూషియల్ డేట్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ స్టేటస్. ఓకే, సో ఈ మధ్యలో ఏం చేస్తున్నాడంటే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ రీసెంట్గా తీసినవి అడుగుతున్నాడు. ఓకే, సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. మీరు పాతది పెడితే యాక్సెప్ట్ చేయడండి. ఓకే, మీరు అవ్వచ్చు, మీరు ఎస్టీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు. ఓకే, బట్ మీరు పాతే పెడతా అంటే యాక్సెప్ట్ అవ్వదు. ఓకే, సో మైండ్లో పెట్టుకోండి, ఇది పాయింట్ టు బి నోటెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ సీకింగ్ రిజర్వేషన్ రిలాక్సేషన్ బెనిఫిట్స్ అప్లికబుల్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ NCL, EWS, PWD must ensure that they are entitled to such reservation relaxation per eligibility prescribed in the rules. Okay, so అన్ని రూల్స్ మీరు ఫాలో అవ్వాలని చెప్తున్నాడు. ఓకే, ఎస్పెషల్లీ ఈ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాండిడేట్స్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ద ఆప్టెడ్ పోస్ట్ షెల్ నాట్ బి గివెన్ ఎనీ ఆల్టర్నేట్ అపాయింట్మెంట్. ఓకే, సో మీరు కష్టపడి జాబ్ రాస్తారు, రైట్? సో జాబ్ వస్తుంది, వచ్చినాక మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అక్కడ మీరు సూటబుల్ అవ్వలేదు అనుకోండి, యూ విల్ బి రిజెక్టెడ్. ఓకే, నో జాలి దయ అనేది ఏమి ఉండదండి, రిజెక్ట్ చేసి పడేస్తారు, రైట్? నెక్స్ట్ ద లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఈచ్ పోస్ట్ ఆర్ ఇండికేటెడ్, రైట్? సో అప్పర్ ఏజ్ అండ్ లోవర్ ఏజ్ రిలాక్సేషన్లో ఉంటాయి, కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. అప్పర్ ఏజ్ ఏంటి, లోవర్ ఏజ్ ఏంటి, ఆ మధ్యలో ఉందా లేదా మీ ఏజ్ అనేది చెక్ చేసుకొని అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిక్వెస్ట్ ఆఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే candidates must have their own active mobile number and valid and active personal email ID. వెరీ ఇంపార్టెంట్. ఈమెయిల్ ఐడి అండ్ ఏదో ఒక ఫోన్ నెంబర్ మీకు లింక్ అయి ఉంది. సో అది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు. ఓకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి, రైట్? నేను అది చేంజ్ చేస్తా, ఈమెయిల్ చేంజ్ చేస్తా అంటే కుదరదు. క్లియర్? నెక్స్ట్ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఎట్ ఎనీ స్టేజ్. ఓకే, మధ్యలో నేను చేంజ్ చేస్తా అంటే కుదరదు. ఆ పాయింట్ క్లియర్గా బోల్డ్ లెటర్స్లో రాస్తున్నాడు అండి, మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెంటర్ ఆర్ సిటీ అలొకేషన్ ఆఫ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా ఇది. సో కంప్యూటర్లో రాయాలి కాబట్టి candidates may have to travel to other cities, states for attending CBT. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్లికేషన్లో ఇస్తాడు, మీరు ఎక్కడికన్నా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ వాళ్ళు ఎక్కడ మనకి ఆంధ్రాలో ఇవ్వచ్చు. ఓకే, ముంబైకి ఇవ్వచ్చు, లేదా బిలాస్పూర్కి ఇవ్వచ్చు, లేదా జమ్మూకి ఇవ్వచ్చు. వాడి ఇష్టం అండి అది. ఓకే, సో ఇది కూడా వాడు క్లియర్గా రాశాడు. సార్ నేను ఇక్కడ ఉన్నాను, నాకు అక్కడ ఎలా ఇస్తాడంటే ఆ రైట్ లేదండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఓకే, అండ్ క్యాండిడేట్స్ కెన్ మాడిఫై ద అప్లికేషన్ పర్టికులర్స్ ఎక్సెప్ట్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్. ఓకే, సో అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, సో ఆ అకౌంట్ క్రియేట్ అయిన డీటెయిల్స్ మీరు వన్స్ ఒకసారి ఫిల్అప్ చేస్తే ఇంకా మళ్ళీ ఫిల్అప్ చేసే నెక్స్ట్ టైం మోడిఫికేషన్కి మనకి చేంజ్ చేసే అవకాశం లేదు. నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ విల్ బి ఆస్క్డ్ టు క్రియేట్ అన్ అకౌంట్, నో ఇష్యూ. నెక్స్ట్ ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ a candidate wishes further modify, change or correct any detail except details filled in create an account. ఓకే, సో ఈ మధ్యలో రీసెంట్గా ఆర్ఆర్బీలో చాలా చేంజెస్ తీసుకొచ్చాడండి. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి. సో మీ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఓన్లీ అప్లికేషన్స్ మీరు అప్లై చేశారు కదా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్రతిదీ క్షుణ్ణంగా చదువుకోండి. ఓకే, ఏమేమి అప్లికేషన్స్ వాడు క్లియర్గా ఇచ్చాడో సో ఆ అప్లికేషన్స్ అనేవి అంటే ఆ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంచండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఓకే, సో మనకి స్టేజెస్ ఉంటాయండి. సో జనరల్గా ఏంటంటే మనకి ఓన్లీ సిబిటి టెస్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, దీని తర్వాత ఏంటంటే మీకు పీఈటీ టెస్ట్ ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ సిబిటి టెస్ట్, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ పీఈటీ టెస్ట్, నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, ఈ ప్రతి స్టేజ్లో మీరు క్లియర్ అవ్వాలండి. ఓకే, సో ఏదో ఒక స్టేజ్లో కూడా మీరు డిస్క్వాలిఫై అయిపోతే సో మీకు జాబ్ ఇవ్వడం కుదరదు. ఓకే, పాయింట్ టు బి నోటెడ్. సో సిబిటి టెస్ట్లో ముందుండాలి, పీఈటీ టెస్ట్ ఉంటుందండి, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో ఏదో ఒక స్టేజ్లో కూడా మిమ్మల్ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు మొదటి నుంచే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఒక టెస్టే, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఒక టెస్టే. ఓకే, రైట్? నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు, సిబిటి, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇక్కడ రాసేసాను. ఓకే, నెక్స్ట్ కాల్ లెటర్స్, నో ఇష్యూ. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ పీఈటీ,
సో ఇది కూడా ఇంకా నో ఇష్యూ. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్, రైట్. సో పీఈటీకి మాత్రం ఎలా పిలుస్తా అన్నాడు, షిల్ బి డన్ రేట్ ఆఫ్ టైమ్స్, ఓకే, డన్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 times, ఓకే. సో పీఈటీకి మాత్రము, సో ఇక్కడ సిబిటీలో ఫర్ ఎగ్జాంపుల్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకే. సో 3 times ఎక్కువ పిలుస్తా అంటున్నాడు పీఈటీకి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మాత్రం 1:1 రేషియో, ఓకే. సో ఎంతమంది సెలెక్ట్ అవుతారో అంతమంది తీసుకుంటా అని చెప్తున్నాడు, ఓకే. అండ్ ఆల్సో నెగిటివ్ ఇక్కడ రాశాడండి, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డీవీ 1:1 అని చెప్పాడు, ఓకే. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్, సో దెర్ విల్ బి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్, ఓకే. సో మీరు 3 క్వశ్చన్లు తప్పు చేస్తే ఒక 1 మార్క్ అయితే బయటికి వెళ్ళిపోతుంది, ఓకే. బీ కాషియస్. సో ఆన్సర్ తెలిస్తే పెట్టండి, లేకపోతే లేదు, ఓకే. సో బ్యాండ్ ఐటమ్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే బ్యాండ్ ఐటమ్స్ ఇచ్చారు, సో మీరు ఈవెన్ బెల్ట్ కూడా పెట్టుకోకూడదండి, బాయ్స్కి అయితే బెల్ట్ కూడా పెట్టుకోకూడదు, ఓకే. సో ఇవన్నీ చదవండి, ఓకే. ఇవన్నీ అయితే మీరు పర్ఫెక్ట్గా చదవండి. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్. దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ హెన్స్ షుడ్ నాట్ అప్లై, ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒక పాయింట్ ఇచ్చాడు. కొంతమంది ఏంటంటే సో 10th ఇంకా రిజల్ట్స్ రాకుండానే అప్లై చేస్తారండి, ఓకే. సో రిజల్ట్స్ రాలేదు కాబట్టి యూఆర్ నాట్ ఎలిజిబుల్. ఆ పాయింట్ కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, రైట్. సో నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ డిబార్డ్, రైట్. ఎవరైనా డిబార్ అయి ఉంటే సో వాళ్ళు అప్లై చేయకండి, ఓకే. సో వారికి టైం ఉంటుంది, డీబార్ స్పెసిఫిక్ పీరియడ్ ఇస్తాడు, 5 years వరకు డీబార్ పీరియడ్ అంటాడు, ఓకే. ఆ 5 years డీబార్ పీరియడ్ అయిపోయాక వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ముందు అప్లై చేస్తా అంటే కుదరదు, రైట్. నెక్స్ట్ పాయింట్ నీకు ఏమి ఇచ్చాడండి, సో క్యాండిడేట్స్ మస్ట్ ఎన్షూర్ దట్ దే షుడ్ అప్లోడ్ ఏ లైవ్ ఇమేజ్ ఆఫ్ దెమ్సెల్వ్స్, ఓకే. సో రీసెంట్గా ఆర్ఆర్బి బోర్డ్ ఏం తీసుకొచ్చిందంటే, సో మనకి ఏంటంటే అప్లికేషన్లో ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని అప్లై చేస్తాం మనం, బట్ ఇక్కడ నుంచి అది కుదరదండి, ఓకే. సో మీరు మొబైల్లో అప్లై చేయాలి, లేదా బయట ఎక్కడ అప్లై చేయాలి, లేదా మీరు ల్యాపీలో అప్లై చేసినా కూడా కంపల్సరీ మీకు ఒక లైవ్ కెమెరా ఉండాలండి, ఓకే. సో ఆ లైవ్ కెమెరా నుంచి మీ ఫోటో అది తీసుకుంటుంది, ఓకే. అండ్ ఆ ఫోటో కూడా డైమెన్షన్స్ కూడా మనకి ఈ ఫొటోస్ ఎలా ఉండాలి దానికి కొన్ని రూల్స్ అండ్ సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చాడండి. సో అలాగే మీరు తీసుకోవాలి. అక్కడ ఏమైనా తేడా వచ్చిందా యువర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్, రైట్. సో ఇది కొత్తగా తీసుకొచ్చాడు. సో అప్లోడింగ్ ఏ లైవ్ ఇమేజ్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అంటున్నాడు, ఓకే. పాయింట్ టు బి నోటెడ్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్, రైట్ టు అపాయింట్మెంట్, పోస్టింగ్. సో ఆర్డినర్లీ రైల్వే సర్వెంట్ షెల్ బి ఎంప్లాయిడ్ త్రూఅవుట్ సర్వీస్ ఆన్ ద రైల్వే ఆర్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ విచ్ హీ ఆర్ షీ ఈస్ పోస్టెడ్ ఆన్ ఫస్ట్ అపాయింట్మెంట్ అండ్ షెల్ హ్యావ్ నో క్లెయిమ్ యాజ్ అ రైట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అనదర్ రైల్వే ఆర్ అనదర్ ఎస్టాబ్లిష్మెంట్, ఓకే. మీరు ఏ జోన్లో అప్లై చేస్తారో ఆ జోన్లో వచ్చేస్తుంది. ఆ జోన్లో కన్నా నాకు ఇంకా వేరే జోన్లో కావాలి అంటే కుదరదు. ఆ పాయింట్ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పాడు, ఓకే. సో వన్స్ జాబ్ వచ్చాక అప్పుడు మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అప్పుడు మీరు పెట్టుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ట్రైనింగ్ అండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హు ఆర్ ఫైనల్లీ అపాయింటెడ్ లయబుల్ టు యాక్టివ్ సర్వీస్ ఇన్ రైల్వే ఇంజనీర్స్ యూనిట్ ఆఫ్ టెరిటోరియల్ ఆర్మీ, నో ఇష్యూ. సో ఫ్రీ ట్రావెల్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో దీనికి ఒక ఫామ్ ఉంటుంది, అది కూడా ఫిల్అప్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి పాయింట్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ఆర్ఆర్బీస్ ఆర్ ఆర్ఆర్సీస్ రిజర్వ్డ్ రైట్ టు చేంజ్, మోడిఫై, యాడ్, డిలీట్ ఎనీ ఆఫ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండర్ ద సెంటర్ ఎంప్లాయ్మెంట్ నెసెసిటెడ్ అండ్ అప్లికేబుల్ ఎట్ ఎనీ స్టేజ్, ఓకే. సో ఆర్ఆర్బీకి రైట్ ఉంటుంది, వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు, ఓకే. సో మీరు మళ్ళీ కోర్టుకి గీటికి వెళ్ళలేరు, ఓకే. సో నెక్స్ట్ వేకెన్సీస్ అనేది మనకి ఆల్రెడీ ఇచ్చాడు, అది చూద్దాము. సో నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ చూద్దామండి, వెరీ ఇంపార్టెంట్ మెడికల్ స్టాండర్డ్స్, ఓకే. సో మనకి మెడికల్ స్టాండర్డ్స్లో మనకి A1, A2, B1, ఓకే, B2, C1 ఇలా మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి మనకి, రైట్. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి, రైట్. సో మీకు విజన్ కనబడదండి, ఒక్కోసారి విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు బయటకు వెళ్ళి విజన్ అంతా చెక్ చేసుకోండి. సో ఈ ఆస్పెక్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి, ఈ ఆస్పెక్ట్లో ఉండాలి కంపల్సరీ. మీరు A2 ఫిట్టా, A3 ఫిట్టా, B1 ఫిట్టా, C1 ఫిట్టా అంటే ఈ ఫిట్ ఉంటుంది చూడండి ఒకసారి. సో వీళ్ళు ఎలిజిబుల్, ఓకే. అది A1, A3, B1, C1 అనేది కండిషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడండి, విజన్ మీద ఇచ్చాడు మనకి, ఓకే. సో ఈ విజన్ చూసుకోండి, బయటకు వెళ్ళి వాసన ఐకేరో లేదా ఇంకేదో ఐకేర్ వెళ్ళి సో చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు, ఓకే. సో చెప్తున్నానండి, సో ఐఎమ్ సిస్టంలో ఉన్నాను కాబట్టి సో మనకి మెడికల్ ఎగ్జామినేషనే ఒక 3 to 4 days ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్, ఓకే. సో ఆ టైంలో ఏంటంటే సో మీ ఐస్ పర్ఫెక్ట్గా చెక్ చేస్తారు, ఓకే. అండ్ త్రోట్ బాడీ మొత్తం చెక్ చేస్తారండి, త్రోట్ బాడీ. అండ్ చెప్పాలంటే ఈవెన్ నేను సిస్టంలో నేను వెళ్ళాను కాబట్టి సో ఈవెన్ మాకు కూడా టోటల్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ కూడా విప్పించి ఎవ్రీథింగ్ చెక్ చేస్తారండి, ఓకే. పాయింట్ ఏంటంటే మీరు సర్వీస్కి వెళ్తున్నారండి, ఓకే. జాబ్ కాదు ఇది, సర్వీస్, రైట్. అది మైండ్లో పెట్టుకోండి. సో మీరు ఫిట్గా ఉన్నారా లేదా అనేది పక్కా చెక్ చేస్తాడు, ఓకే. ఇవన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. మెడికల్ మీరు జనరల్గా ఓన్లీ ఎగ్జామ్ అంటే సార్ సిలబస్ ఏంటి అంటారు, కానీ సిలబస్ కాదు,
సో సిలబస్తో పాటు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ మెడికల్ తర్వాత డీవీ కూడా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇవి కూడా ఇంపార్టెంటే. ఓకే రైట్. సో నెక్స్ట్ ఈ లిమిట్స్ ఇంపార్టెంట్ అండి, అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ లోవర్ ఏజ్ లిమిట్. రైట్. సో అప్పర్ ఏజ్ లిమిట్కి మనకి ఈ క్యాస్ట్ కొద్ది లింక్ చేశాడు. సో లోవర్ ఏజ్ లిమిట్కి మాత్రం ఎలాంటి లింక్ లేదండి. కంపల్సరీ 1/1/2008 తర్వాత వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఓకే, ఫర్ ఆల్ కమ్యూనిటీస్. లోవర్ లిమిట్ అయితే ఇది ఇచ్చాడు. ఓకే, సో అప్పర్ లిమిట్ అంటే ఇది దాటకూడదు ఇంకా. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, 1/2/2008 ఫిబ్రవరి వాళ్ళు అప్లై చేయకూడదు. ఇక దాని తర్వాత 2008, 2009, 2010 వాళ్ళు అప్లై చేయకూడదు. ఓకే, సో అప్పర్ ఏజ్ లిమిట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి. సో యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1993 2/1/1993 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఓబీసీలో మనకి 2 పాయింట్స్ ఉన్నాయి, ఒకటి క్రీమీ లేయర్, ఒకటేమో నాన్ క్రీమీ లేయర్. ఓకే, సో క్రీమీ లేయర్ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ లేదండి. సో యు ఆర్ ఈక్వల్ టు యూఆర్ క్యాండిడేట్. ఓకే, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే ఒక లిమిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి. సో అప్పర్ ఏజ్ లిమిట్ 2/1/1990 అని ఇచ్చాడు. ఓకే, సో దీని తర్వాత ఆర్ ఈ డేట్ నుంచి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఎవరికి, యూఆర్ వాళ్ళకి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ సర్వీస్. అంటే మీరు సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేస్తారు. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది అప్లై చేస్తారు. ఓకే, సో సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చాడు ఇక్కడ. రైట్. సో ఇవన్నీ కొద్దిగా చెక్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ కమ్యూనిటీ కేటగిరీస్, ఇవన్నీ అవసరం లేదు మనకి. సో జస్ట్ ఒకసారి మీరు ఏ కమ్యూనిటీలో ఉన్నారో అవి ఒక్కోసారి చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫీ పరంగా వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చాడంటే, క్యాండిడేట్స్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ద ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద notification for submission of online application. Those who are waiting for results అవసరం లేదు. డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లిeu ఆఫ్ కోర్స్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. ఓకే, సో నాకు తెలిసి దీనికి 10th సరిపోతుందండి, 10th క్లాస్ సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఫర్ క్యాండిడేట్స్ యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే ₹500 అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ వాళ్ళకైతే ₹250 అండి. ఓకే, ఇంకో పాయింట్ ఇచ్చాడు, అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 అండ్ అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రిఫండెడ్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, సో ₹400 వాళ్ళు మళ్ళీ మీకు సెండ్ చేస్తారు ఆఫ్టర్ కటింగ్ ద బ్యాంక్ ఛార్జెస్. ఎప్పుడు మీరు CBT1 ఎగ్జామ్ రాస్తే, ఓకే రాస్తేనే ఇది పంపిస్తారు. ఓకే, ఈ మనీ మీకు రిటర్న్ చేస్తారండి. సో ఒకవేళ మీరు రాయకుండా ఉంటే ఇంకా మీకు ఎలాంటి మనీ రాదండి. ఓకే, సో అదే ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ₹250 రీఫండ్ చేస్తారు అండ్ ఆల్సో బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసినాక. ఓకే, కండిషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఆన్ అపియరింగ్ ఇన్ CBT అని ఇచ్చాడు. ఓకే, పాయింట్ టు బి నోటెడ్. కంపల్సరీ మీరు ఎగ్జామ్ రాస్తేనే మీకు రీఫండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ తెలుసు. సో ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఇవన్నీ అవసరం లేదు. సో రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ ఇక్కడ ఇచ్చాడు. ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎన్షూరింగ్ లింకేజ్ ఆఫ్ ఎ వ్యాలిడ్ అండ్ ఆపరేషనల్ ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ రిసెట్స్ సోల్లీ విత్ ద క్యాండిడేట్. ఓకే, సో అకౌంట్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అవుతేనే మీకు డబ్బులు వస్తాయి. ఆ పాయింట్ కూడా బోల్డ్ లెటర్స్లో ఇచ్చాడండి. ఓకే రైట్. నెక్స్ట్ కొన్ని సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఇచ్చాడు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. సో ఈ ఫార్మాట్స్ మనకి అనెక్షర్ 1, అనెక్షర్ 2, అనెక్షర్ 3 అని లాస్ట్కి నోటిఫికేషన్ తర్వాత ఇచ్చాడండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, జనరల్గా స్టూడెంట్స్ మిస్టేక్స్ ఏమొస్తున్నాయంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ ఫార్మాట్ వెళ్ళి తెలంగాణ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి అప్లోడ్ చేస్తున్నారండి. ఓకే, విచ్ ఈస్ ఇన్వాలిడ్ అండి. సో మనకి క్లియర్గా ఒక ఫార్మాట్ ఇచ్చాడు. సో అదే ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి. అది కాకుండా మీరు ఇంకేమైనా అప్లోడ్ చేసినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకే, పాయింట్ టు బి నోటెడ్. సో నెక్స్ట్ డెఫినేషన్స్ ఇవన్నీ అవసరం లేదు మనకి. డిగ్రీ ఆఫ్ బెంచ్ మార్క్ ఇది కూడా అవసరం లేదు. సో క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ అండి. స్క్రైబ్ అంటే ఏం లేదండి, సో కొంతమందికి కళ్ళు కనబడవు, వాళ్ళకి ఇంకేదైనా డిసేబిలిటీ ఉంటే సో ఆ స్క్రైబ్ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ చేయాలి అప్లికేషన్లో. ఓకే, సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఏమిచ్చాడు, CBT టెస్ట్ ఇచ్చాడు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, PET టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ 4 స్టేజెస్ ఉంటాయండి. ఓకే, సో ఫస్ట్ CBT టెస్ట్లో మనకి సిలబస్ ఏమి ఇచ్చాడంటే చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, సో టోటల్ మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అన్నాడండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ క్వాంట్, ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్ అన్నాడు. ఓకే, లేదా యాప్టిట్యూడ్ అన్నా చెప్పొచ్చు, యాప్టిట్యూడ్ అన్న అనొచ్చు,
లేదా క్వాంట్ అని అనొచ్చు. ఈ 2 పదాలు యూజ్ చేయలేదు. సింపుల్గా ఏమని చెప్పాడు, మ్యాథమెటిక్స్ అన్నాడు. ఓకే, సో మ్యాథమెటిక్స్ అన్నాడు అంటే ఇక్కడ క్వాంట్ వస్తుంది అండ్ ఆల్సో ప్యూర్ మ్యాథ్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, పాయింట్ టు బి నోటెడ్, రైట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకే, సో రీజనింగ్ అని చెప్పాడు. సో సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో సబ్జెక్ట్స్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంది, రీజనింగ్ ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు అండ్ జనరల్ సైన్స్ ఇచ్చాడండి, జనరల్ సైన్స్. ఓకే, సో ఎస్పెషల్లీ రైల్వేలో జనరల్ సైన్స్కి మంచి వెయిటేజ్ ఉంటుంది. చూడండి ఒకసారి 25 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, అంటే సో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి ఈ 3 సబ్జెక్ట్స్ చదువుకుంటే. ఓకే, సో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ 30, 25, 25 టోటల్ 80 మార్క్స్. 80 మార్క్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మీద ఉంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఓన్లీ 20 ఉన్నాయండి, 20 క్వశ్చన్స్. ఓకే, సో ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సో మ్యాథమెటిక్స్లో ఏమి ఇచ్చాడు, నెంబర్ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రపోర్షన్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్. ఓకే, నేను చెప్పాను కదా మ్యాథమెటిక్స్ అన్నాను. మ్యాథమెటిక్స్లో క్వాంట్ సిలబస్ ఇచ్చాడు అండ్ ఆల్సో ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్స్, సిస్టమ్. ఇంకో పాయింట్ వాడాడండి, ఎక్సెట్రా అనే పాయింట్ వాడాడు. ఓకే, ఈటీసీ, ఎక్సెట్రా, ఇది అందరు పక్కన పెట్టేస్తారండి. ఓకే, సో ఎక్సెట్రా అంటే ఇంకా వాడు ఎక్కడి నుంచి అన్నా ఇస్తాడు, అది వాడి ఇష్టం అది ఇంకా. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ దెమ్. ఓకే, పాయింట్ ఎక్సెట్రా అని ఇచ్చాడు, ప్రతి దాంట్లో ఇస్తాడండి ఎక్సెట్రా. ఓకే, సో ఇక్కడ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్లో కూడా మనకి అన్ని ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న మొత్తం అన్ని టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ జనరల్ సైన్స్ ఏమి ఇచ్చాడంటే ద సిలబస్ అండర్ ద సెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ అంటున్నాడు. ఓకే, సో సిబిఎస్ఈ బుక్స్ 6th to 10th చదవండి, మీకు క్వశ్చన్స్ దానికి మించి బయటికి వెళ్ళవు. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరల్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటే అతనికి జియోగ్రఫీ ఇంపార్టెన్స్ అంటే జియోగ్రఫీ కూడా ఇచ్చేస్తాడు. ఓకే, మెన్షన్ చేయలేదు బట్ ఇస్తాడండి. ఓకే, సో జనరల్ అవేర్నెస్లో ఇక్కడ ఏంటంటే మనకి 2 parts ఉన్నాయి. ఒకటి ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కాకుండా కూడా ఆర్ఆర్బీలో మనకి స్టాటిక్ జీకే మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్ మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, సో స్టాటిక్ జీకే ఉంటాయండి. సో ఎక్కువ స్టాటిక్ జీకే మీద కాన్సన్ట్రేట్ చేస్తారండి రైల్వేస్ వాడైతే. ఓకే, యా, సో ఇది అండి సిలబస్ డిస్క్రిమినేషన్ అంటే సిలబస్ డిస్క్రిమినేషన్. ఓకే, సో ఈ విధంగా డివైడ్ చేశాడు. ఈ సిలబస్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఎగ్జామ్ని మనము ప్రిపేర్ అవుతున్నామంటే సో ముందు సిలబస్లో ఏమి ఇచ్చాడో అసలు దాన్ని కూడా అర్థం చేసుకోవాలి, దాన్ని తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఎక్సెట్రా అనే పదం వాడాడు, అది మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. రైట్, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా నార్మలైజేషన్ గురించి ఇచ్చాడు, అది వాడు చూసుకుంటాడు నార్మలైజేషన్ గురించి. నెక్స్ట్ జనరల్ గైడ్లైన్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో జనరల్ గైడ్లైన్స్ ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ యూజ్ ఓన్లీ లింక్ ప్రొవైడెడ్. ఓకే, నో ఇష్యూ, క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అండి ఇది. నెక్స్ట్ అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ అప్లికేషన్ మోడిఫికేషన్ విండో. ఓకే, సో ఒకసారి డేట్ అయిపోయాక మీరు ఓన్లీ కొన్ని డ్యూరింగ్ అంటే మోడిఫికేషన్స్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఓకే, వాటికి సంబంధించింది మీరు కొంత మనీ పే చేసి ఒక 10 days అంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయిపోతుంది కదా, దాని తర్వాత ఒక 10 days మాత్రం ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడానికి మీరు కొంత మనీ పే చేసి చేసుకోవచ్చు, అది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్కి వస్తే సో ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్స్ ఫర్ సిబిటీస్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఓకే, సో ఇంగ్లీష్ ఎంచుకోండి, తెలుగు వాళ్ళైతే తెలుగు పెట్టుకోండి, తమిళ్ వాళ్ళైతే తమిళ్ పెట్టుకోండి, మరాఠీ వాళ్ళు మరాఠీ పెట్టుకోండి, హిందీ వాళ్ళు హిందీ పెట్టుకోండి. ఓకే, సో అప్లికేషన్లో మీరు ఫిలప్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, ఒకప్పుడు ఏంటి జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టేవాళ్ళం డైరెక్ట్గా, బట్ ఇప్పుడు అది క్యాన్సిల్ చేశాడు. సో మీరు ఎగ్జామినేషన్ దట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు
మీ సిస్టమ్కి కెమెరా ఉందా లేదా చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్, మీ మొబైల్కి కెమెరా ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ సో పాస్పోర్ట్ సైట్ ఎలా ఉంటుందో అలాగే మీరు లైవ్ ఫోటో తీసుకోవాలి. ఓకే, లైవ్ ఫోటో, నాట్ ఇది. ఇంకా ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే లైవ్ ఫోటో బదులు అదే కెమెరా ముందు జస్ట్ మీ పాస్పోర్ట్ సైట్ ఫోటో పెడుతున్నాడండి. సో అది కూడా యాక్సెప్ట్ చెయ్యదు. అలా చేస్తే మీ ఎగ్జామ్ అంటే ఆ అప్లికేషన్ మీరు మధ్యలోనే ఆగిపోతుంది, మీరు దాన్ని అప్లై చేయలేరు. ఓకే, సో సాఫ్ట్వేర్ అలా డిజైన్ చేశారండి. మీరు బ్లింక్ చేయాలి. ఓకే, ఐస్ కూడా బ్లింక్ చేయాల్సి వస్తుంది. రైట్, అది మైండ్లో పెట్టుకోండి, ఇవన్నీ చేయకండి. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్. ఓకే, అండ్ ద అప్లికేషన్ మాడ్యూల్ ఈస్ డిజైన్ టు క్యాప్చర్ ఎ లైవ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఓకే, ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఆ సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ చేశాడు అంటే సో అది లైవ్ ఫోటో క్యాప్చర్ చేసేలాగా డిజైన్ చేశాడంట. అంటే మీ బ్లింకింగ్ కూడా చెక్ చేస్తుంది అది. ఓకే, సో లైవ్ ఫోటో మే బీ క్యాప్చర్డ్ బై వెబ్ క్యామ్ ఆర్ బై ఫ్రంట్ కెమెరా, స్క్రీన్ సైడ్ కెమెరా ఆఫ్ ద మొబైల్ ఫోన్. ఎన్ష్యూర్ టు డ్రెస్, మీ డ్రెస్సింగ్ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ డ్రెస్సింగ్ నచ్చకపోయినా అంటే వాడు ఇవన్నీ చెక్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎలా ఎలిమినేట్ చేయాలో ఆలోచిస్తారు. ఓకే, సో మీ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను, నోటిఫికేషన్ చదవడంలోనే స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, రైట్, ensure to dress yourself in non-white clothing, preferable in dark colors to maintain contrast with the background. ఓకే, మీ పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. సో అలాంటి డ్రెస్సింగ్ వేసుకోండి. మీరు కొద్దిగా అటు ఇటు ఏమైనా డ్రెస్సింగ్లో కూడా కొద్దిగా చేంజ్ చేస్తున్నా మీ పిక్చర్ ఆర్ మీ ఫేస్ సరిగా కనబడలేదు అనుకోండి, యువర్ అప్లికేషన్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్. ఓకే, మీరు ఇంకెక్కడికి వెళ్ళలేరండి. బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ నోటిఫికేషన్లో క్లియర్గా రాస్తున్నాడు. ఓకే, నెక్స్ట్, ఫర్ దిస్ పర్పస్ ద క్యాండిడేట్ మస్ట్ స్టాండ్ ఆర్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వెన్ ప్రమోటెడ్ బై ద అప్లికేషన్ మాడ్యూల్ అండ్ కేర్ఫుల్లీ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ బిలో. ఓకే, సో ఇది జాగ్రత్త అండి. నెక్స్ట్, ఇంకొన్ని పాయింట్స్ ఇచ్చాడు. సో కెమెరా ముందు పర్ఫెక్ట్గా నిల్చోవాలి. చూడండి, ఎన్ష్యూర్ దట్ ద కెమెరా ఇస్ పొజిషన్డ్ ఎట్ ఐ లెవెల్ అంటున్నాడు. ఐ కంపల్సరీ కనబడాలి బిఫోర్ క్యాప్చరింగ్ ద ఫోటోగ్రాఫ్. ఓకే, సో పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ లుక్ స్ట్రేట్ అహెడ్ విత్ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో నవ్వటాలు ఇవన్నీ ఏం చేయకూడదు. ఓకే, నెక్స్ట్, మేక్ షూర్ యువర్ ఎంటైర్ ఫేస్ ఇస్ క్లియర్లీ విజిబుల్ అండ్ సెంటర్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ షోన్. ఓకే, సో ఇవన్నీ చదువుకోండి, ఇవన్నీ చదవండి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ నోట్ ఏమి ఇచ్చాడు చూడండి. Candidates must not attempt to take a picture of a printed or digital pre-existing photograph. ఓకే, సో ఎందుకు నోట్ అని ఇక్కడ ఇచ్చాడు అంటే కొంతమంది ఇలా చేస్తున్నారు కాబట్టి, సో ఆ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేస్తుంది కాబట్టి అలా చేయకండి అని క్లియర్గా వాడు నోట్లో క్లియర్గా చెప్తున్నాడు. అలాంటి చేయకండి. ఓకే, సో వాడు ఏం ఫాలో కమ్మంటున్నాడో అవి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. సో మీరు పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో అవుతే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామినేషన్కి మీరు ముందుకెళ్ళొచ్చు. రైట్, సో నెక్స్ట్, ద ఫాలోయింగ్ నీడ్ టు బి అప్లోడెడ్. ఏంటి, క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మేట్లో ఉంచుకోవాలి. అండ్ SC/ST సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్ రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ ఇన్ PDF ఫార్మేట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్. ఓకే, నెక్స్ట్, సిగ్నేచర్కి వస్తే సిగ్నేచర్ కంపల్సరీ బ్లాక్ ఇంక్ పెన్తోనే మీరు సైన్ చేయాలి. ఓకే, బ్లూతో చేసినా కూడా మీ నోటిఫికేషన్ అనేది ఆర్ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, సో మనము ఈ చిన్నవి మనం పట్టించుకోమండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ చిన్నవే పట్టించుకోము. మనం ఫస్ట్ థింగ్ పక్కన పడేసి బ్లూ పెన్తో చేసి వెళ్ళిపోతాము. మరి ఇక్కడ వాడు మెన్షన్ చేసిన దానికి అర్థం ఏంటి చెప్పండి ఇక్కడ. ఓకే, సో మీ అప్లికేషన్ రిజెక్షన్ అనేది లేదా మీ జాబ్ రిజెక్షన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని ఇన్నిసార్లు చెప్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, బ్లాక్ పెన్తో ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిగ్నేచర్ అనేది చాలామంది ఏం చేస్తున్నారంటే బోల్డ్ లెటర్స్లో లేదా క్యాపిటల్ లెటర్స్లో వాళ్ళు రాస్తున్నారు. ఓకే, అలా రాస్తున్నప్పుడు సిగ్నేచరే కాదు అంటున్నాడు. ఓకే, సిగ్నేచర్ కాదు, మీరు బోల్డ్ లెటర్స్ రాస్తే నేను కూడా రాయగలుగుతా. సో మీ హ్యాండ్ రైటింగ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేమండి ఎప్పుడు మీరు బోల్డ్ లెటర్స్లో రాస్తే. ఓకే, సో ఇక్కడ అది కూడా ఇచ్చాడు. ద సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్, కర్సివ్ ఆర్ జాయిన్ లెటర్స్, నాట్ ఇన్ బ్లాక్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ అని క్లియర్గా చెప్పాడు. ఓకే, అది కంపల్సరీ కర్సివ్ రైటింగ్ అయి ఉండాలి. ఓకే, ద సిగ్నేచర్ షుడ్ బి క్లియర్, లెజిబుల్ అండ్ ఎంటైర్లీ విజిబుల్ విత్ ద స్కాన్డ్ ఏరియా. ఓకే, సో పాయింట్ టు బి నోటెడ్, సిగ్నేచర్ కూడా కంపల్సరీ బ్లాకింగ్ పెన్తోనే పెట్టండి. ఓకే, రైట్, నెక్స్ట్, గ్రౌండ్స్ ఆఫ్ రిజెక్షన్ ఇవి ఒకసారి చదువుకోండి. నో సిగ్నేచర్, బ్లాంక్, అప్లోడింగ్ ఇమేజ్ అదర్ దెన్ సిగ్నేచర్, ఇన్కంప్లీట్, పార్షియల్లీ. సో ఒక్కసారి ఇవి చదువుకోండి.
సో దాంట్లో కొద్దిగా అటు ఇటు చేంజ్ అయినా కూడా యువర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. చాలా అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో ద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మస్ట్ మ్యాచ్ విత్ ద సిగ్నేచర్స్ క్యాప్చర్డ్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, అపాయింట్మెంట్. ఓకే, వన్స్ ఒకసారి మీరు సిగ్నేచర్ ఇప్పుడు పెడుతున్నారు కదా, సో నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు, సో ఆ సిగ్నేచర్ అనేది త్రూఅవుట్ మీకు జాబ్ వచ్చే మీ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. మీకు అపాయింట్మెంట్ లెటర్లో కూడా కంపల్సరీ ఆ తీసుకునేటప్పుడైనా కూడా ప్రతి స్టేజ్లో మీరు చెక్ చేస్తాడు సిగ్నేచర్ అనేది. ఓకే, సో సేమ్ సిగ్నేచర్ మెయింటైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ SC/ST సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్ రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్. ఓకే, నోటిఫికేషన్లో ఇస్తాడు, అది చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ స్క్రైబ్ గురించి ఒకసారి. స్క్రైబ్ అంటే కొంతమందికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు. ఓకే, ప్లస్ కొంతమందికి మనకి కళ్ళు కొద్దిగా కనబడే వాళ్ళు కొద్దిగా బ్లైండ్నెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే స్క్రైబ్ ఆప్షన్ ఇచ్చాడు. సో స్క్రైబ్ ఆప్షన్ చెక్ చేసుకోండి, ఎలా చేయాలి స్క్రైబ్, ఎవరిని చేయాలి, ఎవరిని పెట్టుకోవాలి, వాళ్ళ కండిషన్స్ ఏంటి, రైట్. సో అవన్నీ పర్ఫెక్ట్గా చదువుకోండి, నోటిఫికేషన్ చదవండి ఇది. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను బికాస్ ఆఫ్ ఇది ఒక 70 పేజ్ ఉంది మనకి నోటిఫికేషనే. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తున్నాను, బట్ మీరు నోటిఫికేషన్ క్లుప్తంగా చదవండి. నెక్స్ట్ కండిషన్స్ అప్లికేబుల్ టు స్క్రైబ్, నో ఇష్యూ. మోడిఫికేషన్ ఆఫ్ సబ్మిటెడ్ అప్లికేషన్ డీటెయిల్స్, ఇది కూడా అవసరం లేదు. సో మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్, సో అప్లికేషన్ మనము కొద్దిగా మాడిఫై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లికేషన్ డేట్ అయిపోయాక 10 days అయితే వాడు గ్యారంటీగా టైం ఇస్తాడంట. ఆ టైంలో మీరు ఎక్స్ట్రా 250 రూపీస్ పే చేసి అప్పుడు మీరు అప్లికేషన్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు, ఆన్లైన్ మోడిఫికేషన్స్ టు ద ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ విల్ బి పర్మిటెడ్ అప్ టు 10 days ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, సో ఒక 250 రూపీస్ పెట్టి మీరు కొన్ని అంటే క్రియేట్ అనే అకౌంట్ ఒక ఆప్షన్ తప్ప మిగతా దాంట్లలో కొంత చేంజ్ చేసుకోవచ్చు మనము. ఓకే, మనీ కట్టి, అండ్ దట్ టు 10 days టైం ఇచ్చాడండి, అంతకుమించి ఎక్కువ ఇవ్వడు. ఓకే, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకోవాలి, రైట్. యూజ్ ఆఫ్ అన్ఫేర్ మిస్లీనియస్, ఇది కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ జోన్స్ ఉన్నాయండి మనకి ఎన్ని, మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, సో 17 జోన్స్ ఉంటాయి మనకి. అండ్ ఇప్పుడు రీసెంట్గా కొత్త జోన్ కూడా వచ్చింది ఏపీలో. సో ఇవన్నీ చెక్ చేసుకోండి, ఈ జోన్స్లో మీరు అప్లై చేయాలి, రైట్. ఈ జోన్స్ ఏమేమి ఇచ్చాడో ఈ జోన్స్లో మీరు ఎక్కడ ఫిట్ అవుతుంది అని మీరు అసంప్షన్ తీసుకొని, అంటే నాకు ఇక్కడైతే ఈ జోన్లో బాగుంటుంది జాబ్ అని అనుకుంటే ఆ జోన్లో అప్లై చేయండి. అంటే డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటా అంటారు కొంతమంది, అక్కడ అప్లై చేసుకోండి. లేదు నాకు జాబ్ ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ సౌత్ సెంట్రల్ రైల్వే, రైట్. సో నాకు సౌత్ సెంట్రల్ రైల్వేలో బాగుంటుంది కాబట్టి ఇక్కడ కూడా అప్లై చేసుకుంటాను. సో ఇలా కూడా ఉంటుందండి. ఓకే, డిపెండ్స్ అపాన్ మీ చాయిస్ అండి. ఓకే, సో నెక్స్ట్ జోన్స్, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఫార్మాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్మాట్స్ చూడండి, SC/ST వాళ్ళకి ఈ ఫార్మాట్, దీన్ని సెంట్రల్ ఫార్మాట్ అంటారండి. ఓకే, నాట్ స్టేట్ ఫార్మాట్, దిస్ ఇస్ సెంట్రల్ ఫార్మాట్, రైట్. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఈ పాయింట్ ఈ ఫార్మాట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, బెటర్ నేను ఏమంటున్నానంటే ఇదే దీన్ని ప్రింట్ తీసుకొని సో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సైన్ చేయించుకోండి, దాన్ని అప్లై చేసేయండి. ఓకే, సో మీరు మళ్ళీ స్టేట్ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఫార్మాట్స్ వేరే ఉంటాయండి. సో అందుకని ఏం చెప్తున్నానంటే సింపుల్గా క్లియర్గా ఫార్మాట్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి, అండ్ ఇక్కడ మీకు బ్యాక్ ఇక్కడ వాటర్ మార్క్ కూడా ఇండియన్ రైల్వే ఉంది కాబట్టి, సో బెటర్ మీరు దీన్నే సైన్ చేయించేసుకొని సో దీన్ని అప్లై చేసేయండి, స్కాన్ చేసి అప్లై చేసేసేయండి, సరిపోతుంది. ఓకే, సో SC/ST వాళ్ళకి ఈ ఫార్మేట్ అండి. నెక్స్ట్ OBC నాన్ క్రీమీ లేయర్. ఓకే, OBC నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి? సో మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్, ఓవరాల్ ఇన్కమ్ లెస్ దెన్ 8 lakhs ఉంటే మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తారు. ఓకే, సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ సర్టిఫికేట్ని మీరు ఈ సర్టిఫికేట్లో మీరు మీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆర్ డెప్యూటీ కమిషనర్ ఆర్ ఎనీ అదర్ కాంపిటెంట్ అథారిటీ ఆఫీస్ సీల్. ఓకే, సో తహసీల్దార్ లెవెల్ అవ్వచ్చు, రైట్. ఇక్కడ కింద ఇచ్చాడు, సో వాళ్ళు ఎవరేంటా అనేది సో వాళ్ళతో సైన్ చేయించుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆర్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్ కలెక్టర్, డెప్యూటీ కమిషనర్, అడిషనల్ డెప్యూటీ కమిషనర్, డెప్యూటీ కలెక్టర్, ఫస్ట్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, తాలూకా మ్యాజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఎక్స్ట్రా అసిస్టెంట్ కమిషనర్. ఓకే, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ టైప్ మ్యాజిస్ట్రేట్. ఓకే, సో వాళ్ళతో మీరు సైన్ చేయించుకొని ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు అప్లై చేస్తే ఓకే, సో అది వ్యాలిడ్ అవుతుంది, రైట్. సో మళ్ళీ మీరు ఇంకా వేరే ఫార్మాట్స్ తీసి అప్లై చేయకండి. ఈ మధ్యలో చాలామంది ఈ తప్పులు చేస్తున్నారు. సో దానివల్ల అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి, రైట్. సో నోటిఫికేషన్ చదవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చూసుకోండి ఒకసారి. మీ ఎలిమినేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఒక
సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు జాబ్ వచ్చాక మెడికల్ అయిపోయాక డాక్యుమెంట్ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మీకు మెడికల్ ఇస్తాడు. ఓకే, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏంటంటే ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ మీరు ఇవ్వాలి. ఓకే, సో ఇది ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ మీరు ఈ రూపంలో ఇవ్వాలి, కంపల్సరీ ఈ ఫార్మేట్లోనే ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్, రైట్. సో డిక్లరేషన్స్ ప్రొఫార్మా ఫర్ వేవర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ టు బి సబ్మిటెడ్ బై మైనారిటీ క్యాండిడేట్స్. ఓకే, సో మైనారిటీ వాళ్ళైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ డిజేబుల్డ్ సర్టిఫికేట్ అంటే ఈ ఫార్మేట్లోనే ఉండాలి కంపల్సరీ, రైట్. సో ఫార్మేట్స్ అన్ని క్లియర్గా ఇచ్చాడు, ఇదే ఫార్మేట్లో మీరు తీసుకొని రావాల్సి వస్తుంది. ఓకే, సో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ స్క్రైబ్ ఎవరన్నా స్క్రైబ్ని యూటిలైజ్ చేసుకుంటే సో ఈ ఫార్మేట్ నుంచి కంపల్సరీ మనము సో ఈ ఫార్మేట్లో పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, ఇది కూడా అప్లై చేయాల్సిందే కంపల్సరీ. నెక్స్ట్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ బై ద పర్సన్ హ్యావింగ్ లెస్ దెన్ 40% డిసేబిలిటీస్. ఓకే, సో కన్సర్న్డ్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేయండి, మీరు ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలో ఆ సర్టిఫికేట్స్ అన్ని పెట్టండి. ఓకే, సో ఇప్పుడు మీరు క్లాస్ అంటే ఈ నోటిఫికేషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో మీకు ఏమైనా డౌట్స్ కూడా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో దానికి నేను అన్ని ఆన్సర్లు ఇస్తాను. ఓకే, సో మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా, సో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో మీకు అన్ని ఆన్సర్స్ మీకైతే నేను ఇచ్చేస్తాను. ఓకే, సో అప్లై చేసేప్పుడు జాగ్రత్త, సో టైం తీసుకోండి, అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని సో మార్చ్లో లాస్ట్ డేట్ ఉంటే కనీసం ఫిబ్రవరి 2025 లోపల అప్లై చేయడానికి ప్రయత్నం చేసేయండి. ఓకే, ప్రయత్నం కాదు ఇంకా చేసేయండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్ డెఫినెట్గా బిజీ ఉంటుంది, రైట్. సో ఆ టైంలో మీరు అప్లై చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా కుదరదు. ఓకే, ఒక్కోసారి ఎక్స్టెన్షన్ ఇస్తాడు. ఓకే, సో ఒక 3-4 days ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ కన్ఫామ్గా చెప్పలేము, ఒక్కోసారి ఇస్తాడు ఒక్కోసారి ఇవ్వడు. సో దాని మీద మీరు డిపెండ్ అవ్వకుండా సో ఫిబ్రవరి లోపల సో నోటిఫికేషన్ పూర్తిగా అప్లై చేసే విధంగా మొత్తం అన్ని సన్నాహాలు చేసుకోండి. ఓకే, సో ఇంకే డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో మీకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో సో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది, సో మీరు కోర్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు ఉంది మ్యాథ్స్ ఇక్కడ మనకి సో క్వాంట్ మ్యాథమెటిక్స్ ఉంది, ప్లస్ మనకి రీజనింగ్ ఉంది, అండ్ జనరల్ సైన్స్ ఉందండి, జనరల్ సైన్స్. అండ్ ఆల్సో మనకి ఇంకేమి ఇచ్చాడు, కరెంట్ అఫైర్స్ ఇచ్చాడండి. ఓకే, సో మనకి ఈ కోర్స్ అనేది టార్గెట్ కాకి యాప్లో కూడా ఈ కోర్స్ మేము రెడీ చేసాము. ఓకే, సో దోస్ హూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దిస్ యాప్. ఓకే, సో ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము క్లియర్ చేస్తాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ.